హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వీలాగ్స్. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని క్రియేట్ చేశాను, ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ బంగాళదుంప ఆలు మసాలా కర్రీకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఆగడానికి సాల్ట్ వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. దీంట్లో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, తర్వాత ధనియాలు అన్నీ కలిపి మనం పట్టుకుంటాం కదా చికెన్ కర్రీ వేయడానికి తడి మసాలా, అదొక స్పూను. నెక్స్ట్ మసాలా మగ్గాక బంగాళదుంపలు వేసుకోవాలి. మనం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గబెట్టాలి. మేము ఇది ఇంట్లో పట్టుకున్న కారం చూపింది. 1 స్పూన్ వేసుకున్నా. మా కారానికి తగ్గట్టు మేము వేసుకున్నాం, మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. కారం వేసుకున్నాక ఒక్కసారి కలిపి కొంచెం సేపు మళ్ళీ మగ్గబెట్టుకోండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత ఓకే, ఇప్పుడు కర్రీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా. చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ 5 మినిట్స్ మగ్గించిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం.
అదిగోండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం కదా, పొటాటో ఆలూ కర్రీ రెడీ. నెక్స్ట్ టేస్ట్ చూసి మా అత్తయ్య చెప్తారు, మీరే లైవ్లో చూడండి. ఈవిడ మా అత్తయ్య ఇప్పుడు కర్రీ టేస్ట్ చూసి ఎలాగుందో చెప్తుంది. కాలుతుంది, వేడివేడిగా ఉంది కదా. సూపర్. రేపటి నుండి మీకు వీడియోస్ వీలాగ్స్ రెడీగా రేపటి నుండి వస్తాయి. అందరూ వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ టుమారో. ఓకే.